కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా అవుతుంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంటి? జోగి రమేష్ మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆ ఇచ్చేటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్ ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క అంబలపల్లి నియోజకవర్గం నవకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులు అని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కన ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైకల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైకల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైకల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావు మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ అరెస్ట్ చేసినటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నారు. ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అని కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తా ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తా ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తా ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించినటువంటి పంటలను వంకల్లో, వాగుల్లో, రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజున ఏ కార్యక్రమం చేసి లేకపోతే ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా రాలేకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులకు ఒక రకమైనటువంటి సంక్షోభం నెట్టినారు. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు నేను సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసేటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటుంది. మరి ఇన్ని కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారట. పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకి పోయినాడు. ఏం సాధించారు అని చెప్పి నేను అడుగుతున్నాను.
మీ యొక్క పరిస్థితుల్లో ఈ రోజు కూర్చొని విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి అని చెప్పి ఈ రోజు మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బందులు పడతా ఉంటే ఇది పక్కన పెట్టి నిన్న చూస్తే మా ఊళ్ళో కూర్చొని విచారించిన ఏమైనా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా, సబ్సిడీ అమౌంట్ పడిందా అంటే ఎక్కడే కానీ ₹1 రాలేదు. ఈ రోజు పెన్షనర్స్ పెన్షన్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అర్హత పొందినటువంటి కొన్ని లక్షల మంది ఈ రోజు వృద్ధులంతా కూడా మాకు పెన్షన్ వస్తాయి 60 సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటనే ఇచ్చినారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం, పర్ఫార్మెన్స్ వీక్, ప్రాపగండా పీక్. జనానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలే, కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్ లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనబడతా ఉంది. ఇటీవల అదాని అని చెప్పాడు. ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం. గూగుల్ యొక్క డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము. దానికోసం దానివల్ల 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు కూడా డైరెక్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నాకున్నటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్ తో నేను విచారించినప్పుడు 200 ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు. ఈ 200 ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 22,000 కోట్ల బెనిఫిట్స్ ఈరోజు నేరుగా తీసుకుని పోయి ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు. గూగుల్ కు అదానికి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, విధ్వంసం నువ్వు చేశావా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎక్కడ మీరు చర్చకు వస్తారు? మీరు రండి. ఆ రోజు పెద్ద ఎత్తున సోమని రోజులు కూర్చొని నువ్వు మాట్లాడావు. ఆ రోజు ₹2.49 సెక్యూరిటీ ఒప్పందం చేసుకుంటే అది పెద్ద తప్పు. ఈ రాష్ట్రం యొక్క డబ్బులంతా దోచుకొని పోతున్నారని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడావు. మరి ₹2.49 కాదు తప్పు చేస్తే ఈరోజు ₹3 కొంటున్నావు. నువ్వు ఎంత నీ కిక్ బ్యాక్స్ వస్తున్నాయి నువ్వు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటిది మీ యొక్క ప్రచారం ఎంత దౌర్భాగ్యం ఉందంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్లో నడుచుకుంటా పోయినాడు. నడుచుకుంటా ఆయన చెప్పేది ఏంటంటే జిఎస్టీ సంబరాలు అంట. కేంద్ర ప్రభుత్వము కొన్ని కమాడిటీస్ లో ఇంతకుముందు 28% కొన్ని, 18% కొన్ని 3 స్లాబ్లు ఉంటే 28% అనేది తీసేసి అవన్నీ కూడా 18% స్లాబ్ చేర్చడం జరిగింది. అది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని కూడా నువ్వు పెద్దగా తీసుకుని అదేదో నువ్వు చేసావని చెప్పి ప్రచారం చేస్తావు. నేను చంద్రబాబు నాయుడుని ఒక్కటే అడుగుతున్నా, అయ్యా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంత ఉన్నాయి ధరలు? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా తిక్కలా? నిన్న చూస్తే ఇన్ని వైఫల్యాలు. నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్చారు. గ్యాస్ డబ్బులు ఇవ్వడం లేదు. ఆ తర్వాత కొత్త పెన్షన్ అనేది ఊసే లేదు. నీకు చెప్పినటువంటి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పక్కన పెట్టు, ₹20,000 ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పినావు. 5,000 ఇచ్చి పక్కన పెట్టినావు. ఈరోజు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావో నువ్వు చెప్పేటువంటి పరిస్థితులు లేవు. మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు నువ్వు కూర్చొని డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే, అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా నీకు ఇక్కడ టీవీ పెట్టుకుని పెద్ద టీవీలు పెట్టుకుని ప్రచారం చేస్తుంది. ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఒక క్రికెట్ మ్యాచ్ మా ఇంట్లో టీవీలు ఉండవా? ఇన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఇంట్లో టీవీలు మేము చూసుకునేవా? మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు, నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు,
ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్రానికి పోయి నేనేం చెప్పి నేను అడుగుతున్నాను. నీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా, అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిదే. ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంతే. కానీ ఈ రక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకుని వచ్చినటువంటి ప్రపంచ కప్పు ఈయనే గెలిపించినాడు, ప్రపంచంలో ఉన్నటువంటి బెనిఫిట్లంతా ఈయనే చేసినాడు, జిఎస్టీ ఈయనే తగ్గించినాడు, అన్ని ఈయనే చేసేటువంటి బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయి. ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి, ఆయన బాబుని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. చేయకుండా నీ యొక్క ఇబ్రహీంపట్నంలో జనార్దన్ అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆ ఇలిసిటికల్ ఎక్స్పోజ్ చేసేటువంటి పాపానికి నీకున్నటువంటి పర్సన్ గురించి పెట్టుకొని జోగి రమేష్ ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారని చెప్పు. ఈ రకమైనటువంటి అరెస్ట్ చేసినట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టే చెప్పు. ఒక తప్పు చేసేటువంటి వ్యక్తి దగ్గర, నీకు కావాల్సిన వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా? దానికి ఒక కొలమానం లేదా? దానికి ఒక నిబంధన లేదా? అది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి, నేను పలానా వ్యక్తి వల్ల నేను చేస్తానని చెప్పి నువ్వు ఈరోజు జోగులో మీకు అరెస్ట్ చేస్తావు. అదే రకంగా నేను దాంట్లో పోయినటువంటి కిక్ పాకెట్ దగ్గర తీసుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పింటే నేను చేస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? ఎంత దారుణము, ఎంత దిగజారిపోయింది. మీ యొక్క మీకు నైతిక విలువలు లేకుండా పోయినాయి. ఈరోజు మాట్లాడితే ఈ యొక్క ఇటీవల చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హోర్డింగ్స్ ఏదంటే 1,80,000 ఉద్యోగాలు ఇస్తారంట. ఏ ఇచ్చేదానికైనా కండిషన్ మీరు పెట్టేటువంటి దాంట్లో కండిషన్స్ ఉన్నాయా? మీరు ఇచ్చినటువంటి రాయితీని చూసి నవ్వుకుంటున్నాడు పక్క రాష్ట్రాలంతా. గూగుల్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకొని గూగుల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఎక్కడన్నా చూసారా మీరు? పక్కన రాష్ట్రం వల్ల జరిగేది ఏంటంటే 22,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు ఈ యొక్క ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఇచ్చారు. దానివల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లేదంటే నాకు చెప్పు. 200 ఉద్యోగాలు తప్పితే ఏమైనా వస్తాయా? ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్ కు భూమిని కేటాయించని చేసేటప్పుడు అతను ఎటువంటి రాయితీని ఇవ్వకుండా అతన్ని పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే 24,000 ఉద్యోగాలు ఇక్కడ ఈ యొక్క పార్క్ పెట్టాలి, మన ఐటీ పార్క్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి కండిషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు. మరి నీ దాంట్లో ఏమైనా కండిషన్ ఉంది? కరెంట్ లో రాయితీ అంటావు, జిఎస్టీ మళ్ళా వెనక్కిస్తానంటావు, అనేటువంటి భూములకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదంటావు. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము? దేనికోసం ఇస్తాడో? లూలు మాలని చెప్పి తెచ్చిచ్చినావు. వాడు పెట్టేది 150 కోట్లు అయితే 450 కోట్ల స్థలం అతనికి 25% ఇచ్చినాడు. ఈ పెద్ద మనిషి పెట్టుబడులు తెస్తున్నాము లేకుంటే పెద్ద పెద్ద సంస్థలంతా తీసుకుని వస్తున్నటువంటి ముసుగులో చేసేది ఏంటంటే లూలు మాల్కు భూమి కేటాయింపు చేశాం. ఆ లూలు మాల్కు భూమి కేటాయింపు చేసేటువంటి వాల్యూ ఏంటంటే దాదాపు 400 కోట్ల పైన ఆ యొక్క స్థలం విలువ అవుతుంది. అటువంటి స్థలం వారికి ఇచ్చేసి నువ్వు వాళ్ళ పెట్టుబడి అంతా 150 కోట్లు. ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడుల వ్యవహారం. ఇది ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. నంబర్ 2, ఇటువంటి అక్రమ అరెస్ట్, యోగి రమేష్ చేసినటువంటి అరెస్ట్ చూస్తే ఈ రకంగా అరెస్ట్ చేసుకుంటా పోతే అరెస్ట్ చేయకుండా పోయేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దొరకడు. ఇదే కొలమానం ప్రకారం అరెస్ట్ చేసుకుంటా పోతే ఎవరైనా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం, ఏది దీనికి ఆధారం? ఇవన్నీ అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.